ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరః స్వధామ్నా అన్యశ్చ హస్తచరణశ్రవణం త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరామాహిర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదౌ హరిపత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాము. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం 5 శ్లోకాలను ముగించుకున్నాము. ఈనాడు 6వ శ్లోకంలోకి వస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంతః సామంతో మలయమరుదాయోథ నరథః తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయోథ నరథః తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. పదచ్ఛేదం. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతః మలయమరుత్ ఆయోధన రథః తథా ప్లస్ అపి తథాపి ఏకః సర్వం హిమగిరిసుతే కాం అపి కామపి అని ఉంది అక్కడ. కాం అపి కృపాం అపంగాత్ తే లబ్ధ్వా జగత్ ఇదం అనంగః విజయతే. ఇక దండాన్వయం చూస్తే ఇలా ఉంటుంది. హే దేవి హిమగిరిసుతే తే అపంగాత్ లబ్ధ్వా కామపి కృపాం అనంగః ఇదం సర్వం జగత్ విజయతే. దట్ ఇస్ ద సింపుల్ సెంటెన్స్. దాన్ని చిన్న కాంప్లికేట్ చేయడానికి అడిషనల్ విశేషణాలన్నీ చెప్తున్నారు. హే దేవి హిమగిరిసుతే తే అపంగాత్ లబ్ధ్వా కామపి కృపాం. నీ యొక్క కడగంటి చూపు నుంచి వచ్చినటువంటి ఒకానొక అనిర్వచనీయమైన దయచే కృపచే అనంగః మన్మథుడు ఇదం సర్వం జగత్ విజయతే. ఈ ప్రపంచాన్ని అంతటినీ మన్మథుడు జయించేస్తున్నాడు. ఎందుకు జయిస్తున్నాడు? తే అపాంగాత్ లబ్ధ్వా కామపి కృపాం అనంగః ఇదం సర్వం జగత్ విజయతే. హే హిమగిరిసుతే హే దేవి తే అపాంగాత్ లబ్ధ్వా కామపి కృపాం అనంగః ఇదం సర్వం జగత్ విజయతే. జయిస్తే జయించనివ్వండి. ఆయన మహాశూరుడు యోధుడునేమో, అంచేత ఆయన ఎక్విప్మెంట్స్ సహచరులు అలా ఉన్నారేమో, జయించే అలా లేరండి, ఆయనకి ఏవీ లేవు అంటున్నారు శంకరుడు. ఎందుకు? పౌష్పం ధనుః, ఆయన విల్లు పుష్పాలు, మధుకరమయీ మౌర్వి
తుమ్మెదల గుంపు ఆయన యొక్క వెంటి త్రాడు, పంచవిశిఖ. బాణాలు చూస్తే వెరీ లిమిటెడ్, అక్షయ తూణీరం ఏం లేదు. సామంత వసంత, ఆ మంత్రాలోచన చేయడానికి వసంతుడు ఆయనకు మినిస్టరు. ఆయోధన రథ మలయ మరుత్, ఆయన ఎక్కి వెళ్ళేటటువంటి రథము గాలి. తథా, అటువంటి అవలక్షణాలు, దౌర్బల్యం కలిగినటువంటి సామగ్రితో కూడుకొని, అపి కూడా, ఏకహ ఒక్కడే, అసహాయశూరుడై, అనంగ మన్మథుడు, ఇదం సర్వం జగత్ విజయతే, ఈ ప్రపంచాన్నంతటినీ జయించేస్తున్నాడు. హిమగిరిసుతే, ఓ అమ్మా, ఓ దేవి, హిమపర్వతపుత్రి, పర్వతపుత్రి పార్వతి, చెప్పుకోండి ఏదైనా. అన్నీ ఆ పరాశక్తే, అన్నీ ఆదిశక్తే, అన్నీ ఆ ప్రకృతి మాత్రమే. తే అపాంగాత్ లబ్ధ్వా కాంపి కృపాం అనంగ ఇదం సర్వం జగత్ విజయతే. తే అపాంగాత్, నీ కడగంటి చూపుండి, లబ్ధ్వా కలిగినటువంటి, కామపి ఇది అదిని చెప్పరాంత కృపాం దయచే, అనంగ మన్మథుడు, ఇదం సర్వం, ఈ ప్రపంచాన్ని అంతటినీ జగత్ విజయతే, జయించేస్తుంది. కానీ ఆయన ఎక్విప్మెంట్స్ చూస్తే పుష్పం ధను, మధుకరమయి మౌర్వి, పంచవిశిఖ, సామంత వసంత, ఆయోచన రథ మలయతు, తథాపి ఏక అనంగ ఇదం సర్వం జగత్ విజయతే. ఏ దేవి హిమగీసుతే, ఓ హిమవంతుని పుత్రిక పార్వతి, హిమ ప్రధాన గిరి హిమగిరి, శాఖ పార్థివ అంటే వెజిటేరియన్ కింగ్, మోస్ట్లీ వెజిటేరియన్, శాఖములే తింటాడు, అన్ని శాఖ పార్థివ అంటారు. అలాగే హిమగిరిషుతే, హిమ ప్రధాన గిరిషుతే, సాధు సమాసమే. హిమగిరిసుతే, ఓ హిమవంతుని పుత్రిక పార్వతి, ధను మన్మథుని విల్లు, పౌష్పం మేడ్ ఆఫ్ ఫ్లవర్స్, పువ్వులతో కూర్చబడినది, పుష్ప సంబంధమైనది. మౌర్వి, ఆయన యొక్క వెంటి అల్లెత్రాడు, మధుకరమయి, 9 వరుసలచే ఏర్పడినది. విశిఖా, అతని బాణములు, పంచ 5 మాత్రమే. సామంత, అతని నర్మ సచివుడు, స్నేహితుడు, మంత్రి, ఆలోచన చేసేటటువంటి చెలికాడు, వసంత వసంతుడు, వసంత ఋతువు. ఆయోధన రథ, అతడు యుద్ధానికి ఉపయోగించే రథము, మలయ మరుత్, మలయ వాయువు, కొండగాలి. తథాపి, ఆ విధముగా యుద్ధానికి సమర్థత లేని సాధనాలు కలిగిన వాడైనప్పటికీ కూడా, అనంగ, అసలు శరీరమే లేనటువంటి మన్మథుడు అనంగుడు కదా. ఏకహ, తాను ఒక్కడే, తే నీ యొక్క అపాంగాత్, కడగంటి చూపు నుండి కలిగినటువంటి, కాం అపి, ఎంత అంత, ఇది అది అని చెప్పానంత, కాం అపి కృపాం కరుణను, లబ్ధ్వా పొంది, ఇదం ఈ సర్వం సమస్తమైన జగత్తును విజయతే జయిస్తున్నాడు. చూడడానికి స్థూలంగా మన్మథుని గురించి బాగా ఎత్తి చూపిస్తున్నారు, గొప్పవాడు అంటున్నారని, దానికి అమ్మవారి కృప కారణమని చెప్పుతున్నట్టు ఉన్నది. అని భగవత్పాదుల శ్లోకములు అంత తేలికగా ఉండవు. కాబట్టి ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి అంతరార్థము చూద్దాం. తల్లి హిమవత్పర్వత పుత్రి హిమగిరిసుతే హైమవతి, మన్మథుని విల్లు పువ్వులతో కూర్చున్నది, అతని వెంటికి తగిలించే అల్లెత్రాడు, ఈ కొస నుంచి ఆ కొస కడతాం కదా వెంటికి, అది తుమ్మెదల గుంపుతో ఏర్పడినది. అతనికి ఉన్న బాణాలు కేవలం 5 మాత్రమే. పంచవిశిఖ, అతని చెలికాడు శాశ్వతుడు కానటువంటి జడుడైనటువంటి వసంతుడు. ఇక ఆయన యుద్ధానికి ఎక్కి వెళ్లే రథము, ఆయోధన రథ మలయ మరుత్, మలయ వాయువు, కొండగాలి. మన్మథునికున్న ఈ సాధనాలు, పువ్వుల విల్లు, 9 అల్లెత్రాడు, 5 బాణాలు, శాశ్వతుడు కానటువంటి వసంతుడు, మంత్రి,
ఎక్కి వెళ్ళే రథం గాలి, ఇటువంటి సాధనాలతో ఎవరైనా యుద్ధాన్ని చేయగలరా? ఈ సాధనాలు యుద్ధం చేయడానికి తగిన సమర్థత కలవి కానే కావు. అంతేకాక ఈ మన్మధుడు పోనీ బలిష్టమైన వాడు, చాలా స్ఫురద్రూపి అంటే ఆయనకు శరీరమే లేదు, విల్లు పట్టుకోవడానికి చేతులే లేవు, నడిచి వెళ్ళడానికి కాళ్ళే లేవు, చూడడానికి కళ్ళే లేవు. అటువంటి మన్మథుడు శరీరమే లేనివాడు నిన్ను సేవించి, ముందు శ్లోకంలో చూశాం, స్మరోపిత్వం నత్వా రతినయనలే వపుష మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం అంటును. అటువంటి మన్మధుడు నిన్ను సేవించి ఆది విద్యను ఉపాసించి నీ కడగంటి చూపు వల్ల అనిర్వాచ్యమైనటువంటి నీ కరుణను పొందాడు. అందువలనే అతడు జగత్తునంతా జయిస్తున్నాడు. సూక్ష్మమైనటువంటి మాట ఏమిటంటే, ప్రపంచంలో మనం ఏదో సాధించేశాము, సాధించుస్తున్నాము అనేటటువంటి అహంకారము పనికిరాదు. దీనంతటికీ వెనకాల ఉన్నది దైవ కృప, దేవీ కృప, ఈశ్వర కృప, ఈశ్వరీ కృప అంటూ తెలుసుకోవాలని బోధిస్తున్నారు భగవత్పాదులు. ఇంకా ఉంది. దీనికి చక్కని తెలుగు పద్యాన్ని రాశారు. ఎవరు? మన లక్ష్మీధర కవి గారు. నును పువ్వు విల్లు తెంట్లగమి నూల్కొను నారి, తెంట్లగమి తుమ్మెదల గుంపు నూల్కొను నారి. దానిని నూల్కొను అంటే దగ్గరకు తీసుకొచ్చి కట్టేటటువంటి నారి. ఒక తలంగులాసుని చెలి, ఒకసారి ఉంటాడు ఒకసారి ఉండడు. అలాంటి మళ్ళీ ఈయన వసంతుడు చెలికాడు. మనలను గంధపున్మలను, మల అంటే కొండ, గంధపున్మలను మనుల తెమెర పోరితేరు. గంధపు కొండ, గంధపు చెట్టుల నుంచి వచ్చేటటువంటి తెమెర పిల్లగాలి పోరికి తేరు. అది మలయమరు సాయోధన రథ. చేకొని ఒక్కడే తథాపి ఏకః హిమాద్రిసుత హిమగిరితనయే హిమగిరిసుత కోయన ఈ జగమెల్ల గెల్చు జగదిదమనంగో విజయతే. ఎందువల్ల? పల్కని కరముట్టు నీదు కడగంటి సుదృష్టి అనంగుడు నుచున్. అనంగుడు మన్మధుడు ఊనుచున్ ఊనికగా తీసుకుని, ఊతకర్రగా తీసుకుని. ఏమిటా ఊతకర్ర? కరముట్టు. కరముట్టు అంటే ఊతకర్ర. కరం అంటే చెయ్యి, కరముట్టు అంటే ఇలా పట్టుకుంటాం కదా, ఆ ఊతకర్ర. ఈయనకి ఊతకర్ర ఏమిటయ్యా అంటే, నీదు కడగంటి సుదృష్టి అనంగుడు నుచున్. పోనీ పలికేటటువంటి మనిషి చేయి పట్టుకుని ఆ దండ పట్టుకుని వెళుతున్నాడు అంటే, పల్కని కరముట్టు నీదు కడగంటి సుదృష్టి ననంగుడు నుచున్ నునుగు విల్లు తెంట్ల గమి నూల్కొను నారి, ఒక తలంగులాసుని చెలి గంధపున్మలను మానుల తెమెర పోరితేరు. గంధపున్ మలలను మానుల తెమెరి పోరుతేరు. చేకొని ఒకడే హిమద్రిసుత కోయనయి జగమెల్ల గెల్చు. పల్కని కరముట్టు నీదు కడగంటి సుదృష్టి అనంగుడునుచున్. తవ పాంగే లబ్ధ్వా జగదితమనంగో విజయతే. అది కదా ఈ శ్లోకానికి అవతారిక. ఎలా మొదలెట్టారు? శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచేదేవం దేవో నఖదు కుశలః స్పందితుమపి అన్నారు. పరబ్రహ్మస్వరూపాన్ని ఆ తరువాత ఏమో వ్యక్త రూపమైనటువంటి మాయతో కూడినటువంటి జగత్తును చెప్పారు. పిమ్మట త్రిమూర్తుల నుంచి తీసుకొచ్చారు. అతస్త్వామారాధ్య హరహర విరంచాధిపిరపి అన్నారు. అటువంటి నతి చేయాలంటే ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. వాళ్ళు ఏం చేశారట? బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, విష్ణుమూర్తి సృష్టి స్థితి లయ ఆది కార్యాలను
వర్ణించారు. వాటన్నిటినీ చక్కగా వాళ్ళు చేశారు. ఎలాగా? అమ్మ తాలూకా పాదపరాగాన్ని తీసుకుని ఏదో విధంగా కష్టపడి బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. దానినే ధరించి ప్రపంచాలన్నింటినీ నిలబెట్టాడు. దానినే విభూతిగా చేసుకుని లయం చేశాడు అంటూ అంటే 2వ శ్లోకంలో వర్ణించారు. ఆ తరువాత అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంద శృతిచరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి అంటూ అమ్మ తాలూకా పాద పరాగ మహిమను వర్ణించారు. ఆ తర్వాత ఏం చేశారు? త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటితవరా భీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాస్తమిధకం. మోక్ష ఫలాన్ని కూడా ఇవ్వడానికి శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ అంటూ పరాశక్తి పాదసేవను స్తుతించారు. ఆ తరువాత హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః భవతి మోహాయ మహతాం అంటూ 5 శ్లోకాలలో సృష్టి ఆదిలో ఉన్న పరబ్రహ్మతత్వం దగ్గర నుంచి ఇగో ఇక్కడ వరకు చెప్పారు. ఇప్పుడు సృష్టి కొనసాగడానికి కారణాంకరుడు అనేటువంటి మన్మథుని సామర్థ్యాన్ని చెప్తూ సర్వశక్తులు అసమానమైనటువంటి పరాశక్తి కరుణా కటాక్షమే అంటూ ఆ జగదంబను ప్రకృతి మాతను నతి చేస్తున్నారు. హిమగిరి సుత అన్నారు, చల్లని తల్లి. ఈమె గుణోపేత. ఎందుకు? సాకార రూపము కదా. సాకార రూపం అంటే ఏమిటి? వ్యక్త రూపము కదా. వ్యక్త రూపం అంటే ఏమిటి? మాయతో కూడిన రూపము కదా. మాయ అంటే గుణములు కదా. గుణోపేత. కానీ అమ్మ రాగాది గుణాతీత. ఎందుకు? గుణోపేతమైన స్థితి ఈశ్వరుడు పరబ్రహ్మము ప్లస్ మాయ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. కానీ మాయకు ఈశ్వరుడు లోబడడు, ఈశ్వరి లోబడదు. మాయ ఈశ్వరుని చేతిలో లేక ఈశ్వరి చేతిలో ఉంటుంది. గుణోపేత అయినప్పటికీ రాగాది గుణాతీత అంటూ 5 శ్లోకాలను మరొక్కసారి స్మరించుకొని 6వ శ్లోకం విశేషాంశాలకు వెళ్తున్నాం. ధను పౌష్పం. యత్ తత్ అనే అన్వయం కోసం అధ్యాహారం అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, కాళిదాసు గారి వాగర్థ వివసంపృక్తౌ అనేటటువంటి ఫేమస్ శ్లోకం ఉన్నది. ఎవరైతే వాక్కు అర్థముల వలె విడదీయరారో అటువంటి వారికి అని యత్ తత్తు అన్నట్టుగా చెప్పుకున్నాం. అలాగే ధనుహు, యద్ధనుహు, ఏదైతే ఇక్కడ ధనుసు అంటున్నారో తత్ అది పౌష్పం. ఎవరి ధనువు ఈ ధనుసు? ముందు శ్లోకంలో స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అని స్మరుడు గురించి చెప్పారు కదా. ఆయన ధనుస్సు అదేమిటి? పౌష్పం, పుష్పమయం, పుష్ప నిర్మితం. పుష్పాణం అతి మృదులత్వాత్, పుష్పములు అతి మృదురముగా నుండు కారణం వలన వంచడానికి, నొంచడానికి, లాగడానికి నాట్ ఫిట్. పుష్పాల విల్లుని ఎవరు ముట్టుకుంటేనే కందిపోతాయి. పూలు వంచుట, తినియుట, తిని గట్టి బిగి చేయడం లోనగు పనులకు ఉపకరింపనివి. దృఢత్వము లేదు, పటుత్వము లేదు, యుద్ధానికి పనికిరావు. అసలు పుష్పము స్పర్శనే సహింపదు. ఇది స్థూలమైనటువంటి వాచ్యార్థం. ఇక్కడ ఎల్లోలో రాసింది జ్ఞాపకం పెట్టుకోండి, లక్ష్యార్థానికి పనికొస్తాయి. 3 నాళ్ల ముచ్చట. పుష్పం అంటే ఏమిటి? 3 నాళ్ల ముచ్చట, క్షణికం. అది విచ్చువాడినేది కోరేది, బూడిది చేవాడినేది అడిగేది అంటూ
ఇక్కడేమో తేనెలకే పూల బాలలను మూన్నాళ్ళ ఆయువు ఇచ్చిన వాడినేది కోరే. పూలు మూన్నాళ్ళ ముచ్చట కదా. మన్మథుని ధనుస్సు ఇక్షుదండము, చెరుకు విల్లు, చెరుకు వెంటికాడు అని ప్రసిద్ధి. శంకరులు పుష్పాలతో చేసిన విల్లు అన్నారు. ఏదైతేనే ఇక్షుదండమైనా పుష్ప ధనుస్సైనా రెండు పోరుకు పనికిరానివే. ధనుహు చేప ఆయోధన సాధనం అంటే యుద్ధం చేసే పరికరము. ధను పౌష్పం డైరెక్ట్ అర్థం ఏమిటి? పువ్వులతో చేసినటువంటి వీళ్ళు యుద్ధానికి పనికిరాదు. ఇండైరెక్ట్ అర్థం ఏమిటి? పువ్వులనగా మూన్నాళ్ల ముచ్చట. ధనుస్ అంటే ఏమిటి? మౌర్వీ మధుకరమయీ. మౌర్వి అంటే అల్లెత్రాడు, పెంటి నారి, గుణము, జ్యా. పోతన గారు అన్నారుగా, జ్యావల్లీథ నిగర్జనంబుగ సురల్ సారంగయూథంబుగ ఆవిల్లింద్ర శరాసనంబుగ అంటూ పద్యం రాశారు సత్యభామ పట్టుకున్నటువంటి విల్లుని వర్ణిస్తూ. లేకపోతే సౌవర్ణ కంకణ జణ జణ ఝణ ఝణ నినదంబు సింజినీరవముతో చెలిమిసేయ అన్నారు. సింజిని అన్న అదే అల్లెత్రాడు, వెంటినారి, గుణము, జ్యా, మౌర్వి. ఎందుకండి మౌర్వి అన్నారు? ముర్వా అనేటటువంటి ఒక లత నుంచి తీసిన దారాలతో పేని తయారు చేస్తారు కాబట్టి మౌర్వి అంటారు. ఆ లత తాలూకా దారాలు అత్యంత బిగుత్వం కలిగి ఉంటాయి. వాటిని ఏవో కెమికల్స్ పేస్ట్లు రాసి పేరుతారు. పేని దాన్నేమో వెంటినారిగా చేస్తారు. అందువలన మౌర్వి అంటారు. మధుకరమయీ మధుకరై అంటే భ్రమర పంక్తి నిర్మితే ఇత్యర్థ. భ్రమర పంక్తి చేత నిర్మించబడినది అని అర్థం. అంటే ఒక తొమ్మిది అలా పెట్టి వరుసగా ఒక తాడులా చేశారు. ఆ 9 లోదానట్టు అంటుకొని ఉంటాయా? ఉండవు కదా. పరస్పరా సంబద్ధానం సింజినీత్వం న సంగచ్చేత్. ఓదానితో ఒకటి అతుక్కోకుండా ఉండడం వలన వాటికి త్రాటి గుణము వీలు పడదు. ఇది తాత్పర్యం. 9 ఒకటొకటి అంటిపెట్టుకుని ఉండవు. వాటి గుంపు త్రాడా అదెలా వీలవుతుంది? ఏదైనా ఒకదానితో ఒకటి అంటిపెట్టుకుని ఉంటే ఆ టెన్షన్ ఉంచితే ఒకదానికి ఒకటి త్రాడవుతుంది. మన్మథుని వెంటికి అల్లెత్రాడు 9 వరుసయట. అంటే అవి బొత్తిగా పనికిరావు. 9 వరుసకు దృఢత్వము, బిగువు ఉండదు, నిరుపయోగము. అటువంటి నిరుపయోగము అయినటువంటి ధను పౌష్పం మౌర్వి మధుకరమయ్యి దాన్ని పట్టుకుని ఈయన గారు యుద్ధం చేసేస్తున్నాడు. చేయడమే కాదు, జయించేస్తున్నాడు. మధుకరము అంటే మధువును పువ్వు నుండి కోరి సేకరించినది. అంటే అటువంటి దాన్ని మధుకరము అంటారు. మధుకర వృత్తి. చూడవే మాధుకరం వాడు వచ్చాడు, తప్పు. మాధుకరం కాదు, మధుకర. మధుకర అంటే భిక్షాన్నము, భిక్షాన్న వృత్తి. మధుకరుడు ఏం చేస్తాడు? ఆయన భిక్షాన్న వృత్తి ఇంటింటికి వెళ్ళి పువ్వుకి వెళ్ళి తేనె తెచ్చుకున్నట్టుగా మధుకరము వలె ఈయన కూడా సంపాదించుకోడు. కాబట్టి మధుకర వృత్తి అంటారు. దత్తాత్రేయ గీతలో నేర్చుకున్నాం. ఈ మధుకర వృత్తి నుండి మనము జీవితంలో ఏం నేర్చుకోవాలి? ఓకే. 9 అంటే ఏమిటి? చెంచరీకములు. వాటికి పర్యాయ పదము చెంచరీకములు. అంటే చంచలములు, అంటే లక్ష్యార్థము, ఇంద్రియములు. ఇందాక ఏం చెప్పుకున్నాము? పువ్వులు అంటే 3 నాళ్ళ ముచ్చట అని చెప్పుకున్నాము. ఇక్కడ 9 అంటే ఇంద్రియాలు అంటున్నాం. ఇలా బిల్డప్ చేస్తాం ఈ లక్ష్యార్థాన్ని. పంచవిశిఖా, విశిఖా బాణా. పంచ అంటే పంచ సంఖ్యయా 5 లెక్కతో లెక్క పెట్టేవి. 5. పంచ అంటే 5. పంచ సంఖ్యయా పంచ 5. మన్మథుని బాణాలు 5 ప్రసిద్ధి. ఎందుకు 5 అన్నారు? మన్మథుడు మరి 5 ఇంద్రియాలకు గురి చూస్తాడు కాబోసు. అందువల్ల 5 బాణాలు అన్నారు ఆయన. ఆ బాణాల పేర్లు ఏమిటి? ఆ పువ్వుల పేర్లు పువ్వు బాణాలు కదా. తామర, అశోకము, మామిడి, నవమల్లిక, నల్లకలు. తామర అనేది కనులకు, అశోకం అనేది స్పర్శకు, మామిడి అనేది రుచికి,
నవమల్లిక అనేది వాసనకు, నల్లకలువ అనేది శబ్దానికి సంకేతమని అంటారు పెద్దలు. ఇవి పంచానాం విక్షేపణే. 5 బాణాలు వాడేస్తే, విక్షేపం చేసేస్తే, అంటే విసిరేస్తే, అంటే ప్రయోగించేస్తే ఏం చేస్తాడు? 5 అయిపోయాయిగా. తూష్ణీం ఏవ శరణ్యం. 5 అయిపోతే చెప్ ఇక హనుమంతుడి దగ్గర బాణాలు లేవు, అంటే లిమిటెడ్ ఫైర్ పవర్. ఇట్ డజంట్ హ్యావ్ అన్లిమిటెడ్ ఇన్ఫైనట్ అక్షర తునీరము లేదు కదా, లిమిటెడ్ ఫైర్ పవర్. విశిఖానం ప్రసూనాత్మకత్వే. విశిఖములు ఏమిటి ఇక్కడ? ప్రసూనములు అంటే పువ్వులు. చేత కార్యకారిత్వ అభావ, చేయవలసిన పనిని చేస్తాయి అనేటటువంటిది కుదరదు. కార్యకారిత్వము అంటే సాధించవలసినది, కార్యాన్ని సాధించే శక్తి అభావ లేదు అని అర్థము. గట్టిగా గుచ్చుకోవు పూలు, కానీ బాగా గుచ్చుకుంటాయి. ఎక్కడ? మనసున. 5 బాణాలతో పంచవిశిఖా జగదిదం అనంగో విజయతే. జగదిదం ఇదం జగత్ సర్వం. అందరినీ జయించడం ఎలా? పరిమితమైన 5తో అపరిమితమైన విజయం సాధించాడు అందరి మీద. అంటే ఏమిటి దీనికి కారణము? అపాంగాత్తే లబ్ధ్వా కామపి కృపం. నీ కడగంటి చూపు నుంచి వచ్చినటువంటి అనిర్వచనీయమైన దయయే దీనికి కారణము అన్నారు శంకర భగవత్పాదులు. 5 మాత్రమేనా? మన్మథుడికి బాణాలు ఎక్కువ ఇవ్వచ్చు కదా, ఇవి చాలవా చంపడానికి? శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధ కురంగ మతంగ పతంగ మీనా భృంగా నరః పంచభిరంచిత కిం. వివేక చూడమణిలో శబ్దాదిభి, శబ్దము మొదలైనవి, పంచభిరేవ 5 అయినప్పటికీ, పంచత్వమాపు 5 రకాలుగా చంపేస్తాయిరా నాన్న. కురంగ మాతంగ పతంగ మీనా భృంగాహు. ఈ 5 యానిమల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియానికి లోనైంది. కురంగం అనేది శబ్దానికి, మాతంగం అనేది టచ్ స్పర్శకు, పతంగం అనేది దృష్టి లేక చూపుకు, అగ్నిలో పడిపోతుంది కదా, మీనా అనేది టేస్టుకు, భృంగ అనేది వాసనకు దొరికిపోయాయి. నరహ, నరుడున్నాడే, పంచభిర్ 5 లాగేస్తున్నాయి వీడిని. పంచిత కిం, వీడి దుస్థితి ఏమని వర్ణింతును? చేత మన్మథుడు 5 బాణాలు చాలు, అందులో అసలు ఒకటే చాలు. ఓకే. వసంత సామంత, వసంతో మధుమాసౌ అనేది అమరకోశం. అమరకోశంలో వసంతుడనగా మధుమాధవౌ, మధుమాసం. వసంతం అనగా మధుమాసము. మధుమాసం అంటే ఏమిటండి? తీగా ఉండే మాసము అంటే చైత్ర వైశాఖాలు. వసంత ఋతు విశేషం, కాల విశేషం. ఏడాదికి 2 మాసాలు మాత్రమే ఉంటారు ఈ మినిస్టర్ గారు. సామంతుడు అంటే మినిస్టర్. జడ స్వభావం గలది వసంతము. సామంత, నర్మ సచివ, చెలికాడు, అసోసియేట్స్, కౌన్సిలర్, సచివ, సచివాలయము, సెక్రటరీ, సెక్రటేరియట్ అంటానికి చూస్తున్నారు కదా. సచివ అంటే మంతనాలు జరిపేవాడు, మంత్రాలోచన చేసేవాడు, మంత్రి ఆర్ అసోసియేట్. కాలాత్మకత్వాత్ సాచివ్యం న సంగచ్చత ఇది. కాలధర్మము వలన 2 నెలలే ఉన్న ఈయన సచివుడుగా సంగచ్చత నా ఇది, పనికిరాడు. సచివుడు, సన్నిహితుడు. సన్నిహితుడు అనే మాటలోంచే స్నేహితుడు అనే మాట వచ్చింది. సన్నిహితుడు, సన్నిహితుడు, స్నేహితుడు, సచివుడు. ఈయన ఇక్కడ సచివుడు అల్పాయుష్క, అంటే ఆయుష్ చాలా తక్కువ, 2 నెలలే ఉంటాడు ఏడాది. తత్కారణేన, ఆ కారణం వలన జగత్పయుద్ధమునకు ఉపయోగించడు. సాచివ్యము, మంత్రాలోచనము, దానికి వసంత నిరుపయోగ. వసంత అంటే జాగ్రత్త అవస్థలోనే పనిచేస్తూ స్వప్న సుషుప్తి అవస్థలలో పనిచేయనటువంటి ఇంద్రియము,
అయినటువంటి బుద్ధిని సూచిస్తుంది. ఇది లక్ష్యార్థంగా. విషయి లక్షణుడు. విషయము తెలుసుకునేది, విషయి తెలుసుకునేవాడు, దృశ్యము ద్రష్ట. విషయి లక్షణుడు అంటే బుద్ధి. ఒక్క జాగ్రత్తలోనే బుద్ధి పనికొస్తుంది, స్వప్నంలోని సుషుప్తిలోని పనికి రాదు. అలాగే వసంతుడు కూడా 2 మాసాలే పనికొస్తుంది. ఇంకా చూద్దాం. మలయమరుదాయోధన రథ. మలయమరుత్ ఆయోధన, మలయమరుదాయోధన అని ఉంటుంది. మలయమరుత్ ఆయోధనస్య యుద్ధస్య సాధనం స్యందన. యుద్ధం చేయడానికి ముఖ్యమైన సాధనము స్యందనము అంటే రథము. రథ అది ఇక్కడ ఏమిటి? మలయమరుత్ అంటే మలయమరుతు, మలయ పర్వతముల నుంచి వచ్చే గాలి. మలయాళము కేరళ దక్షిణపు కొండలు, మలయమరుతు దక్షిణ గాలి. మలేషియా సదరన్ ద్వీపము, దాంట్లో ఉంటే కొండలు, అక్కడి నుంచి వచ్చే గాలి, అది దక్షిణంగానే ఉంది భారతదేశం. మలయమరుత్ అంటే దక్షిణ మారుతం, మలయ పర్వతంలో ఉంటుంది. మలతే ధరతి చందనాధికం అని విత్పత్తి. అంటే ఈ మలయ పర్వతము చందనము మొదలైన సుగంధ ద్రవ్యాలను ధరిస్తుంది కాబట్టి కమ్మ తెమ్మెర అన్నారు. కమ్మ అంటే కమ్మని మంచి వాసన వచ్చే, తెమ్మెర అంటే చక్కటి మెత్తటి మెల్లని గాలి. సుగంధపు కొండల నుండి వచ్చు కమ్మ ఘాట్పు పరిమళ భరితమైన. ఈ లక్షణం ఏమిటి? సార్వత్రికము కాదు, అంటే అంతటా ఉండదు, సర్వకాలాలలోనూ ఉండదు. దానిక రూపము లేదు. పోనీ ఎక్కి కూర్చుందాం రథంగా, పోనీ ఏ వృషభమో ఏ గరుడో ఏదో అవుతే అట్లా మీదకి కూర్చోవచ్చు. ఈయన గారి రథము గాలి అవుతే గాలిలో ఎలా కూర్చుంటాడండి ఈయన వెళ్ళి? కావున యుద్ధమున రథము చేయు పనిని చేయలేదు అని అర్థం. వాయువు పోయే మార్గంలో రథికుడు పోవాలి. రథికుడు కావాలన్న డైరెక్షన్లో వాయువు వెళ్ళదు. వాయువు ఎటు వీస్తూ ఉంటే దాని మీద కూర్చుంటే అటు కొట్టుకుపోతుంది. గాలి కొట్టుకుపోయాడు రావాడు అన్న లెవెల్లో వెళ్ళిపోతాడు. అంటే వాయువు మీద కూర్చుంటే స్వతంత్రత ఉండదు రథికుడికి. రథికుడు పరతంత్రుడు అయిపోతాడు. అది పరతంత్రుడు అని చెప్పడానికి. ఈ ఇక్కడ వరకు స్థూలార్థం. ఈ రథమే ఇక్కడ మలయమరుతం చెప్పినటువంటి రథం తాలూకా లక్ష్యార్థము మనకు ప్రయాణానికి దినము పనికొస్తుంది. రథము అంటే ఇక్కడ కారణ శరీరం. ఎందుకు? మన ప్రయాణ సాధనం ఏమిటి? రోజు జాగ్రత్త నుంచి సుషుప్తికి, సుషుప్తి నుంచి మళ్ళీ జాగ్రత్తకు, స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరానికి, సూక్ష్మ శరీరం నుంచి కారణ శరీరానికి, బీజ రూపంలో నిద్రిస్తూ మళ్ళీ లేవగానే నా టు డూ లిస్టుతో రెడీ అయ్యేటటువంటి కారణ శరీరము అనే లక్ష్యార్థము రథము. ఇది ప్రతిదినం ప్రయాణానికి పనికొస్తుంది. ప్రతిదినము మరుదినము పుట్టడానికి కావలసినటువంటి కారణము కనుక కారణ శరీరము. లేక ఈ జన్మను వదులుకొని ఇక్కడున్న వాసనలను పట్టుకొని వేరే జన్మను పొందడానికి కావలసినటువంటి కారణము కనుక తత్ దినము తరువాత కూడా ఇదే కారణము. తత్ దినము అంటే తద్దినము అంటే ఆ దినము. ఆ దినం అంటే మరణించిన దినము తరువాత కూడా ఈ కారణ శరీరమే అని లక్ష్యార్థము. విశ్లేషించుకుందాం. ఏకః అనంగః తే అపాంగాత్ లబ్ధ్వా కామపి కృపాం. ఏకః అసహాయ శూరః. సహాయ శూరుడో కాదో తెలియదు కానీ అసహాయుడు ఏకః. సూర్యుడే మరి జగత్తును గెలిచాడు కదా. జగదిదం సకల ప్రపంచాన్ని విజయతే చేయించిస్తున్నాడు. ఎందుకు? అపాంగాత్ లబ్ధ్వా కృపాం. కొంచెమా కామపి అది ఇది అని ఇంత అంత అని చెప్పరానంత కామపి అన్ఇమాజినబుల్ కృపతో అపాంగాత్ లబ్ధ్వా కడగంటి చూపే అంత పవర్ఫుల్ కటాక్ష వీక్షణ కృపా సామర్థ్యముకే అంత ఇంతని చెప్పరానంత లబ్ధిని పొంది ఈశ్వరీ కృపని పొంది, అంటే ఈశ్వర కృపను పొంది సృష్టి చేస్తున్నాడు. ఈశ్వరుడు సృష్టి చేస్తున్నాడు. ఈశ్వరుని కృపతో సృష్టి జరుగుతోంది. అది అక్కడున్న విషయం. ఎంత దుర్బలుడైనా ఈశ్వరుడినా ఈశ్వరి అయినా ఒకటే.
ఎంత దుర్బలుడైనా ఈశ్వరీ కృప లేక ఈశ్వర కృప ఉంటే చాలా సబలుడే. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదేశు. చలిచీమలు చూడండి ఎంతో దౌర్బల్యం కలిగినవి. అటువంటి దౌర్బల్యమైనటువంటి చలిచీమలకు ఈశ్వర శక్తి ఉంటే ఆ ఈశ్వర శక్తి చేత పరవంతమైన కొండ చెలువ కూడా వస్తుంది కదా అన్నారు సుమతి శతకం. అనంగ అంగము శరీరము, అనంగ లేనివాడు. అనంగ అంటే శరీరము లేనివాడు. అంటే కుమార సంభవం కథ. కుమారుడు పుట్టాలి అంటే కుమారస్వామి పుట్టాలి. దానికి ఈశ్వరుడు పార్వతి సహాయపడాలి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు మనసులో అనుకోవాలి. అనుకుంటే కుమార సంభవం జరుగుతుంది. అప్పుడు మన్మథుడు దేవతల ప్రేరణ చేత కుమార సంభవానికి పార్వతీ పరమేశ్వరులను దగ్గరగా తీసుకొస్తాడు. ఆ సమయంలో ఈశ్వరుడు ఎరిగి కళ్ళు తెరిచి చూచి మూడవ కన్ను తెరిచేసరికల్లా మన్మథుడు భస్మమైపోయింది. రతీదేవి ఏడుస్తూ ఉంటే అమ్మవారు తన తాలూకా కరుణా కటాక్ష వీక్షణాలతో మళ్ళీ ఆ బూడిద కుప్పను ఒక్కసారి చూసేసరికల్లా ఆయన అనంగుడై రతికి మాత్రమే కనపడే శరీరంతో ఉంటాడు అనేటటువంటిది కుమార సంభవం కథ. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అద్భుతమైన పద్యాలు రాశారు కుమార సంభవం మీద. అలాగే కాళిదాసు కుమార సంభవం ఉండనే ఉంది. చదివితే ఆనందం పొందవచ్చు. శరీరం లేకపోయినా సకల కార్యాలు నిర్వహించేది ఎవరండి? ఒకటి మన్మథుడు, రెండోది మనస్సు. మనస్సుకి శరీరము లేదు. ఇక్కడ అనంగ అంటే లక్ష్యార్థము మనస్సు. కామ్ అపి అంటే ఇది అది ఇంత అంత అని చెప్పలేనంత అని చెప్పుకోవచ్చు. కామ్ అపి అంటే ఏ ఒక్కడో, కోట్లలో ఏ ఒక్కడో తత్వం అవగతం చేసుకున్నవాడు, బ్రహ్మను తెలుసుకున్నవాడు అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు, ఏకహ అంటే ఒక్కడే అనే స్థితి తెలుసుకున్నవాడు, రెండవది లేని స్థితిని గ్రహించినవాడు, ఇదం జగత్ విజయతే అంటే ఈ జగత్తుకి ఆయనకి సంబంధం లేదు, ఈ జగత్తుని జయించేస్తాడు, జన్మరాహిత్యాన్ని పొందుతాడు అనేటటువంటిది లక్ష్యాలు. చూసారా? ఏక అనంగ తే అపాంగ తత్వా కామపి కృపాం అంటే స్థూలంగా నీ తాలూకా కడగంటి చూపోయినటువంటి ఎంత అంత అని చెప్పలేనంత చూపుతో, ఆ చూపు యొక్క గొప్పతనంతో లభించినటువంటి శక్తితో మన్మథుడు ప్రపంచాన్ని జయిస్తున్నాడు. శరీరం లేకపోయినా సరే అంటుంది స్థూలమైనటువంటి భావం. నీ తాలూకా కృపతో ఏ కోట్లో ఏ ఒక్కడో నీ తత్వాన్ని అవగతం చేసుకుని పరబ్రహ్మ భావాన్ని పొంది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్టుగా రెండవది లేని స్థితిని పొంది ఏకహ అనే స్థితిలో జన్మరాహిత్యాన్ని పొందుతున్నాడు. జగదిదం విజయతే అంటున్నాడు. చక్కటి వాచ్యార్థము, దానికి ఎంతో లోతైనటువంటి లక్ష్యార్థము ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని మనం అధ్యయనం చేయడం అత్యంత అదృష్టము. కారణేన వినా అపి కార్యోత్పత్తి అంటే వీడి దగ్గర కారణాలు మన్మథుడి గారి దగ్గర లేవు కదా. కారణములు లేకపోయినా కూడా జగత్తును సంకరించే సామర్థ్యము అనే కార్యోత్పత్తి జరుగుతున్నట్లుగా చూపిస్తున్నారు. కాబట్టి ఇతని దగ్గర ఉన్న కారణాలన్నీ అల్పములు అయినప్పటికీ అధికమైన కార్యాన్ని సాధిస్తున్నాడని చూపిస్తున్నారు. కాబట్టి విభావన అలంకారము, దీనిని యాలిగొరి వ్యంగ్యము, వ్యంగ్యాలంకారము. ఎందుకు? ఆయన చెప్పదలచినటువంటి లక్ష్యార్థము వేరు, చూపుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి స్థూలార్థము వేరు. వ్యంగ్యము అని కూడా చెప్పు. కామోక్షితో ఏతో జాతశ్చ కామే సయోషిత కామాక్షితి తతః ఖ్యాతి సాగత కాంచికాపురే కామో అక్షితః యతః జాతః తస్యాహ నీ తాలూకా కడగంటి చూపుల వలన జాతః పుట్టినవాడు కాబట్టి కామేశయోషిత, కామేశ యొక్క యోషిత అంటే స్త్రీ రూపము ఈమె కదా. కామాక్షి ఇది అని ప్రసిద్ధిట ఆవిడికి. కామ తతః అందువలన కామాక్షి ఇది ఖ్యాతిం, ఖ్యాతిని. సా అంటే ఆమె గత పొందినది. ఇక్కడ కాంచికాపురే, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అని. కంచి కామాక్షి అనే పేరుకు ఎందుకు వచ్చింది? కామునకు రూపం ఇచ్చినటువంటి ఆ శక్తి కలిగినటువంటి అమ్మవారు ఆ కామేశుని యోషిత
స్త్రీ కాబట్టి, భార్య రూపం కాబట్టి కామాక్షి ఇది తతః ఖ్యాతిం స్వాగత కాంచీపురం దగ్ధం యదా మదనమేకమనేకథా తే ముగ్ధే కటక్షవిర్ అంకురయాంచకార ధత్తే తదా ప్రభృతి దేవి లలానేత్రం సత్యం హ్రియైవ ముకుళీకృతం ఇందుమౌలే అంటున్నారు కాళిదాసు వారు అంబాస్తవంలో 4వ అధ్యాయం అంటున్నారు. యదా దగ్ధం మదనం ఏకం అనేకథ తే ముగ్ధే కటాక్ష విధిర్ అంకురయాం చకార. నీ యొక్క కటాక్ష విధిం అంకురయాం చకార. నీ కటాక్ష అంకురాన్ని తీసుకుని ధత్తే శరీరాన్ని పొందతా ప్రభృతి దేవి లలాట నేత్రం. ప్రకృతి దేవి కనుక ఈ చూపునే, ఈ కటాక్షం చూపు దీనినే లలాట నేత్రంగా పరమశివుడు ముకుళీకృతం ఇందుమౌలేహి అంటున్నాడు. అపి యది విష్కాశరాసనం వా కుసుమమయం ససురాసురం తథాపి జగదిదమఖిలం వరోరుణజ్ఞాం ఇదమతిలంఘ్య ధృతిం ముహూర్తమేతి. హనుమంతుడు అంటున్నాడు అమ్మకి, అపి యది విశిఖాశరాసనం వా అపి, ఏ బాణాలు ఉండని, ఏ శరాసనం ఉండని, పువ్వుల బాణాలే ఉండని, పువ్వుల శరాసనమే ఉండని, తుమ్మెదల త్రాడే ఉండని, కుసుమమయం ససురాసురం తథాపి, సురాసురులతో అందరితో కూడా జగదిదమఖిలం ప్రపంచానంతటిని వర ఊరు ఆజ్ఞ, వర గొప్పదైన, ఊరు గొప్పదైన, ఊరు అంటే చాలా బృహత్ అయినటువంటి ఆజ్ఞాం, నీ యొక్క ఆజ్ఞ చేత ఇదం ఈ జగత్తును అతిలంఘ్య దాటివేసే ధృతిం ధైర్యంతో ముహూర్తమేతి క్షణకాలంలో నేను లోకాన్ని జయించేస్తాను అంటున్నాను. ఎవరు? మన్మథుడు గారు అమ్మగారిని ప్రార్థించారు. అపి యది విశిఖాశరాసనం వా కుసుమమయం ససురాసనం తథాపి జగదిదమఖిలం వరోరుణాజ్ఞాం ఇదమతిలంఘ్య ధృతిం ముహూర్తమేతి. ఇప్పుడు అసలైన కథ మొదలవుతుంది, జాగ్రత్తగా వినండి. యాలిగొరి, అన్యార్థ రచన, వ్యంగ్యాలంకారము, వ్యంగ్య రచన. ఇక్కడ స్థూలార్థాన్ని ముందు సంభావిద్దాం, వాచ్యార్థాన్ని. ఆ తరువాత చెప్పుకున్నటువంటి స్థూలార్థాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని లక్ష్యార్థము లేక అంతరార్థము లేక ఆధ్యాత్మిక అర్థంలోకి వెళతాం. ధను పౌష్పం, విల్లు స్పర్శనే ఓర్వదు, దృఢత్వము లేదు. మౌర్వి మధుకరమై, తుమ్మెదల త్రాడు అంటుకొని ఉండవు, పటుత్వము ఉండదు, త్రాడుగా పనికిరావు. పంచవిశిఖా, 5 పంచకుసుమ విశిఖా, 5 పూల బాణాలు. సుకుమారములు, కుసుమములు సుకుమారములు, కుసుమ సుకుమ. పరిమితములు 5 ఉన్నాయి. వసంత సామంత, సచివుడు, మినిస్టర్, అడ్వైజర్. వసంతము అంటే కాల విశేషము, 2 నెలలే ఉంటుంది. అనిత్యము, వచ్చిపోయేది. మలయ మరుత్, మలయ పర్వతము నుంచి వచ్చేటటువంటి గాలి. ఆయోచన రథ, కొండగాలి రథము. గాలిని రథంగా చేసుకుంటే గాలిని తోసిస్తే అటు వెళ్ళిపోవాలి. రథము రథుకునికి లోబడి ఉండదు, తరువాత అది ఒక చోట ఉంటుంది, ఓ చోట ఉండదు. అటువంటి రథము ఆ గాలి ఎప్పుడు వస్తుందో ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు. అంటే పరిమితము, మనకు స్వాతంత్రము లేదు. అనంగా, శరీరమే లేనివాడు, యుద్ధం చేసే బాహుబలం ఎక్కడుంది ఆయనకు? ఆయన బాహుబలి కాదు కదా, శరీరమే లేదు కదా, అనంగుడు కదా. ఏకహ, అసహాయుడు, ఎందరితో ఒక్కడెలా పోరు చేస్తాడయ్యా. ఇది ఆశ్చర్యం. ఈ ఆశ్చర్య కలిగిన విషయం ఏమిటంటే, పువ్వుల విల్లును, తుమ్మెదల వింటినారిని, 5 పుష్పబాణాలను వసంతుని మంత్రిగా పెట్టుకుంటూ కొండగాలి అనే రథం మీద శరీరం లేనటువంటి ఒక యోధుడు యుద్ధం చేశాడయ్యా. ఆయన అసహాయుడు, అసహాయ సూర్యుడు. ఒక్కడే యుద్ధం చేస్తే అసహాయుడు అంటారు. అటువంటి ఆయన గెలిచేశాడు అంటే నమ్మశక్యంగా లేదు. కానీ గెలుస్తున్నాడు, గెలుస్తూనే ఉన్నాడు.
గెలిచాడు. మునీనాం అప్యంత ప్రభవతి మోహాయ మహతాం అంటూ కిందటి శ్లోకంలో మునీశ్వరుల దగ్గర నుంచి సాధారణ చిన్న ప్రాణికోటి వరకు మన్మథ తాలూకా శక్తికి లోబడే ఉన్నాయి. హిమవీరి సుతే ఓ అమ్మా తే అపంగాత్ నీ కడగంటి చూపుల నుండి వచ్చిన లబ్ధ్వా లభించిన కామపి ఇంత అంత అని చెప్పరాని కృపాం దయతో కరుణతో జగదిదం సర్వం ప్రపంచాన్నంతటిని అనంగా మన్మథుడు జయిస్తున్నాడు. అంటే దుర్బలుడైనా కూడా ఈశ్వర కృప ఉంటే సబలుడే. మనకు ఎన్నో కథలు ఉన్నాయి అటువంటి. ఇది వాచ్యార్థము లేక స్థూలార్థం. ఇక్కడ అమ్మను అత్యధికంగా స్తుతించడము, సృష్టి కారణానికి ప్రధానమైనటువంటి మన్మథుని ఈ ఉపమానంలో ఉపయోగించుకోవడము, ఆయన తాలూకా వేర్వేరు శరీర సాధనాలన్నిటినీ కూడా పరిమితమైనవి, బలం లేనివి అని చూపిస్తూ చక్కగా ఆయన మనకు చెప్పడం అనేది కవి సమయం. అత్యంత అద్భుతమైనటువంటి పోయిట్రీ. దీని వెనకాల ఉన్నటువంటిది ఏమిటండి? అన్యార్థ రచన, వ్యంగ్యము, లక్ష్యార్థము లేక అంతరార్థం. ధను పౌష్పం, ధను శరీరము. ఎందుకు? పూలాగా 3 నాళ్ళ ముచ్చట, అనిత్యం. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ధను పౌష్పం, శరీరము పువ్వు వంటిది. 3 నాళ్ళ ముచ్చట. మౌర్వి మధుకరమయ్యి. మౌర్వి అంటే వింటి త్రాడు. అదేమిటి ఇక్కడ చెప్పారు? మధుకరములు చెప్పారు. చంచరీకములు అంటే చంచలములు, జ్ఞానేంద్రియముల గుంపు. ఈ జ్ఞానేంద్రియాలన్నీ బోధానికి ఒకటి అతకం. చూసేది, వినేది, తినేది, వాసన చూసేది వేరువేరుగా గ్రహించబడతాయి. వేరువేరుగా గ్రహించబడినది మనస్సు అనేది సమన్వయపరుచుకొని పలానా అర్థాన్ని మనకి ఇస్తుంది. కానీ ఒకటి చేసే పని ఇంకొకటి చేయలేదు. ఎందుకంటే ఓదాంతో ఒకటి అతకదు. కన్ను చేసే పని చెవి చేయదు, చెవి చేసేది నాలుక చేయదు. అలాగా జ్ఞానేంద్రియాల గుంపు అతుకి లేవు, చంచలములు, లాగేస్తవి. శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధ కురంగమాతంగ పతంగమీనా భృంగా. ఇంత సంగతులు విడిపని పంచభిరంచిత అన్నారు కదా. పంచవిశిఖా అంటే 5 కర్మేంద్రియములు. ప్రపంచంలోకి వీడు ప్రయోగించే బాణాలు ఏమిటి? కర్మేంద్రియాలు కదా. ఈ కర్మేంద్రియాల ద్వారానే కదా కార్యాలు సాధిస్తున్నాడు. 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలకు అసలు పొత్తు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు నడుస్తూ ఉన్నప్పుడు చేత్తో ఏదైనా కుట్టడమో, ఏదైనా పని చేయడమో, సూదిలో దారం ఎక్కించడమో చెయ్యండి చూద్దాం. చేయలేరు. పని చేయాలంటే నడవడం మానేయాలి, నడవాలంటే పని చేయడం మానేయాలి. ఇవి ఇలా ఉండగా పోనీ మాట్లాడుతూ ఏదో పని చేద్దాము అంటే పని చెడిపోతుంది. మాటల్లో పడితే పని చెడిపోతుంది. వీటికి కంట్రోలర్ అయినటువంటి మనసుకు, ఈ మాటకు, ఈ చేతకు ఏనాడు పొత్తు కుదరదు. చేత త్రికరణ శుద్ధి లేదు. వసంత సామంత. మంత్రి గారు బుద్ధిగారు. బుద్ధిగారు ఏమైనా వసంతుడిలాగే 2 నెలలు ఉంటాడు, మళ్ళీ పోతాడు. వచ్చే బుద్ధి, పోయే బుద్ధి. విడిదిలో దిగిన దగ్గర నుంచి చూస్తున్నాను. మీకు వచ్చే బుద్ధి, పోయే బుద్ధి అలాగే ఉంటుంది. తప్పనే నిలకడలేదు అని చెప్పడం. మలయమరుదు ఆయోధన రథ అంటే ఆయోధన రథ అంటే ఎక్కి వెళ్ళే, ప్రయాణం చేసే రథము. ఆ రథము ఏమిటి? కారణ శరీరమే రథము. కారణ శరీరం అనే రథాన్ని ఎక్కి నిద్రలోకి జారుకుంటుంది. అదే రథం తాలూకా మళ్ళీ జాగ్రత్తలోకి రాగానే అందులో అంకురము రాగానే నేను నా టు-డూ లిస్టు మళ్ళీ బయటకు వస్తున్నాయి. అంటే కారణ శరీరము ప్రతిరోజు సుషుప్తిలో మనకు మళ్ళీ నెక్స్ట్ రోజు రావడానికి కారణమవుతుంది. అలాగే ఈ శరీరం నుంచి ఇంకొక శరీరం రావడానికి కూడా అసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాణి అన్నారు కదా. దానికి కారణం ఏమిటి అంటే కారణ శరీరం.
అంటే రథుకుని చేతిలో లేదు. ఈ కారణ శరీరము ముందే ఏర్పడినది, వాసనల పుట్ట. అంటే రథికుడు కారణ శరీరం వరకు అస్వతంత్రుడు. వచ్చే జన్మకు కారణ శరీరానికి ఏదైనా విడి చేసుకోవచ్చు, కానీ ఇప్పుడున్న కారణ శరీరానికి ఇప్పుడు స్వతంత్రత లేదు. అనంగహ అంటే రూపము లేదు. రూపము లేనటువంటి అత్యుత్తమమైన ఇంద్రియం ఏదండి? మనస్సు. సూక్ష్మము, సూక్ష్మ శరీరము, సూక్ష్మేంద్రియము, అంతఃకరణము, మనస్సు. ఈ మనస్సే ప్రపంచ వ్యవహారం అంతా నెట్టుకొని వస్తుంది. ఈ ప్రపంచ వ్యవహారం అంతా నెట్టుకొని రావడానికి 3 నాళ్ల ముచ్చటైన శరీరం పట్టుకున్నాడు. అన్ని వైపులా లాగేసేటటువంటి శబ్దాదిభి పంచభిరేవ అన్నట్టుగా చంచలమైనటువంటి జ్ఞానేంద్రియాన్ని పట్టుకున్నాడు. ఏ పొత్తు లేని త్రికరణ శుద్ధి లేనటువంటి కర్మేంద్రియాన్ని పట్టుకున్నాడు. వచ్చిపోయే బుద్ధిగా లేనటువంటి వాడిని మంత్రిగా పెట్టుకున్నాడు. పోనీ రథమైనా నా బాగుందా అంటే కారణ శరీరం అంటే ఆ రథం అది దాని ఆధీనంలో ఈయనున్నాడు, కానీ కారణ శరీరం అంటే మాయ కదా, మాయ అధీనంలో ఈయనున్నాడు, కానీ ఈయన అధీనంలో రథం లేదు. అటువంటి వ్యవహారాలన్నీ ఇంత దరిద్రంగా ఉన్నప్పటికీ కూడా మనిషి జగదిదం అనంగో విజయతే, ఈ జగత్తుని ఏదో విధంగా జగత్తులో లాక్కొస్తున్నాడు. విజయతే అంటే వర్ధిల్లుతున్నాడు. ఎందువల్ల? హిమగిరి సుతే తే అపాంగాత్ లబ్ధ్వా కృపహం, నీ యొక్క కడగంటి చూపు వలన సర్వం అనంగో జగదిదం విజయతే. అంటే నేను ఇలా శరీరాన్ని నెట్టుకుని ప్రపంచ వ్యవహారాలను నడుపుకొస్తున్నానంటే ఈశ్వర కృపయే కారణము, ఈశ్వరీ కృపయే కారణము అన్నారు భగవత్పాద. ఇక కామ్మపి ఏకహ అని తీసుకుంటే, కామ్మపి ఒకానొకడు, కోట్లలో ఒకానొకడు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటూ చెప్తూ ఎక్కడో పుణ్యం చేసిన వాడు తప్ప దీనికి రాలేడు అంటూ అక్కడ నేర్చుకున్నాం కదా. కోట్లలో ఒకడు జగత్ ఇతం విజయతే, ఈ జగత్తుని విజయతే అంటే జయిస్తున్నాడు, జన్మరాహిత్యాన్ని పొందుతున్నాడు. ఎప్పుడు వాడు? ఏకహ అనేటటువంటి నీతత్వాన్ని అపాంగాత్తే లబ్ధ్వా కృపం, ఏకహ అనే స్థితిని పొందితే అనంగో విజయతే, ఈ మనస్సును దాటి జన్మరాహిత్యాన్ని పొందుతున్నాడు. అనంగుడు అంటే మనస్సు. మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ, అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. అంటే మన బంధమోక్షాలకు రెండిటికీ కూడా మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అంటే ప్రపంచ వ్యవహారాలలో ఉంటే బంధంలో ఉంటాడు, అప్పుడు కూడా దేవి హెల్ప్ చేస్తుంది, ఈశ్వరి కృప ఉంటుంది. ప్రపంచ వ్యవహారాలను దాటితే మోక్షంలో ఉంటాడు, అప్పుడు కూడా తల్లి కృప ఉండాలి అంటూ చెప్తున్నారు. ఇంత అద్భుతమైనటువంటి శ్లోకము కనపడదు. చూద్దాం. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండు, అట్టి విభుడు బలమసురేంద్ర అన్నారు పోతన గారు ప్రహ్లాదుని ద్వారా. దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండు కలుగు, దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యడు వాడు, దిక్కయ్యడు నామే నాకు దిక్కు మహాత్మా. వాడు ఆమె అనేటటువంటిది మనం కల్పించుకున్నది, దానికి జెండర్ లేదు. దిక్కయ్యడు వాడు నాకు దిక్కు మహాత్మా. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం అంటోంది భగవద్గీత. అంటే భగవంతుని శక్తి మూగవాణిని చక్కటి ప్రవచనాలు ఇచ్చేటటువంటి వాడిగా చేస్తుంది. కుంటివాణిని, కాళ్ళు లేని వాడిని కొండ నుంచి కొండను గెంతింపచేస్తుంది, గెంతేస్తాడు. అంటే ఏమిటి? నిజంగా మూగవాడు మాట్లాడేస్తాడా? మనం మాట్లాడుతున్నామని పనికిరాని మాటలు, మనమందరము మూగవాళ్ళము. సరి అయినటువంటి మాటలు మాట్లాడేటట్టు భగవంతుని కృప అంటే ఆత్మజ్ఞానం కలిగిస్తుంది. మనం కుంటి వాళ్ళం, నడుస్తున్నా కూడా సరి అయిన నడత లేదు,
సరి అయిన నడక లేదు. అటువంటి వాళ్ళము మనకు ఈ గిరిని అంటే ఈ జగత్తును దాటి ఆవలకు వెళ్ళేటటువంటి శక్తిని ఆత్మజ్ఞానం ఇస్తుంది అని అర్థం. ఒప్పుకున్నారా? మన అన్నమయ్య వారు సకల బలంబులు నీవే సర్వేశ్వర, నాకు అకలంకం బగు సుఖము అన్నిట ఇదే నాకు, పొందుగ చక్రంకితమే భుజబలమిదే నాకు, అందిన హరిని చింతే ఆత్మబలము నాకు. నాకు భుజబలం ఏమిటి, ఆత్మబలం ఏమిటి? సందడి పేరు బలము కేశవనామము నాకు, సందడి పేరు బలము కేశవనామము నాకు, ఇందును అందును భవభయమిక లేదిది నాకు. అభయస్థితికి వెళుతున్నాను, ఇక్కడ అక్కడ కూడా. భయం అంటే కదా, అభయం అంటే ఏమిటి? మోక్షం. అంగపు తిరుమణులివే పంచాంగ బలము నాకు. పంచాంగ బలం అంటే తిథివార నక్షత్రాలన్నీ ఉన్నాయి కదా, సెలెస్టియల్ పవర్. సంగతి నీపై పాటలే సర్వబలమిదే నాకు, అందుకే చదువుకుంటున్నాం. రంగుగా నీ గుణరాశులే రాశి బలము నాకు. వేరే జాతకాలు రాసులు చూపించుకోక్కర్లే, నీ గుణరాశులను నేను తెలుసుకుంటే అదే నాకు రాశి బలం. ఇంగితముగా ఇహ పరముల ఎదురేదిదే నాకు, కనుగొను నీ విగ్రహమే గ్రహ బలమిదే నాకు, నేను నీ దాసుల సేవే వెనుబలమిదే నాకు. అదే నాకు వెన్నుబలం. తనరిన శ్రీ వెంకటపతి దైవ బలము నాకు, ఘనమే చెప్పగనింతట కలిగబోయిదే నాకు. నాకు ఎలా వచ్చింది ఇది? ఘనమే చెప్పగా, వేదం. ఘనం అంటే వేదం. ఘనమే చెప్పగనింతట కలిగేబోయిదే నాకు, సకల బలంబులు నీవే సర్వేశ్వర, నాక కలంకం బగు సుఖమే అన్నిట ఇదే నాకు, సకల బలంబులు నీవే సర్వేశ్వర సర్వేశ్వర సర్వేశ్వరీ. హిమగిరి సుత సకల బలంబులు నీవే. వ్యవహారాన్ని నడిపించి ఐహికంగా నన్ను, నా జీవితాన్ని వెళ్ళబుచ్చిన నీ బలమేనమ్మా. వ్యవహారాన్ని దాటి పారమార్థిక స్థితిని పొందాలని నీవు అనుగ్రహించిన అది నీ అనుజ్ఞేనమ్మా అంటున్నారు భగవత్పాద. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వ ఉపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థః, సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి, బ్రహ్మైవాహమస్మి సోహమస్మి, బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. సింజని, సింజని అంటే వింటి నారి. ఓకే, సింజిని అన్నా, మౌర్వి అన్నా, అల్లెత్తరాడు అన్నా, జా అన్నా, గుణము అన్నా ఒకటే అర్థం. గుణం అంటే మనలో ఉన్న మంచి గుణం చెడు గుణం కాదు, గుణము అంటే త్రాడు అని అర్థం. అక్కడ వింటే త్రాడు. సౌవర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సింజిని రవముతో చెలిమిసేయ, తాటంక మణిగణ ధగ ధగ దీప్తులు గండమండల రుచిని కప్పికొనగా, ధవళ తరాపంగ ధళ ధళ రోజులు బాణజాల ప్రభా పటలి నడప, శరపాత ఘుమ ఘుమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనము నుడుప, వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యనో కాకయనగా, ఈషవు దిగుచుట విడుచుట ఎయుటెల్లా,
ఎరుగరాకుండనని చేసే నిందువదన, ఎరుగరాకుండనని చేసే సత్యభామ అన్నారు. అక్కడ సింజీరవం ఆయన ఆ చేతులకి కంకణాలు పెట్టుకుంది, సువర్ణ కంకణాలు. సువర్ణ కంకణ జన జన నినదంబు సింజీరవముతో చెలిమిసేయ. ఆ వెంటారి ఠాంగ్ ఠాంగ్ అంటుంది, ఈవిడ కంకణాలు ఠాంగ్ ఠాంగ్ అని కొట్టుకుంటుంది. అనుహు పౌష్పం అంటే పూల విల్లు, స్పర్శనే ఓర్వదు, దృఢత్వం లేదు. మౌర్వి మధుకరమయి తుమ్మెదలతో చేసినటువంటి అల్లెత్రాడు. జ్యా సింజిని వెంటినారి, తుమ్మెదలు దానితో అంటుకొని ఉండవు కాబట్టి అవి త్రాడుగా పనికిరావు. పంచవిశిఖ 5 పూల బాణాలు. సుకుమారాలు, కుసుమాకరాలు, సుకుమారాలు, పరిమితాలు 5 ఉన్నాయి, ఇన్ఫైనట్గా లేవు. లిమిటెడ్ ఫైర్ పవర్. వసంత సామంత, సచివుడు, సామంతుడు, మంత్రి, మంతనం చేసేవాడు, మంత్రాలోచన చేసేవాడు వసంతుడు. ఆయన కాల విశేషము, 2 నెలలే ఉంటాడు. అనిత్యుడు, వచ్చిపోయేటటువంటి తత్వం ఉన్నది. ఆయన సామంతుడుగా ఉండడానికి పనికిరాడు. మలయ మరుత్ ఆయోధన రథ. మలయ మరుత్ మలయ పర్వతములు, కేరళలో ఉన్న మౌంటైన్స్, మలేషియాలో ఉన్న మౌంటైన్స్, దక్షిణ పర్వతములు అంటారు వాటిని. వాటి దగ్గర ఆ కొండల మీద సుగంధ ద్రవ్యాలను, గంధపు చెట్లు, మిగతా ఇతర సుగంధ ద్రవ్యాల చెట్లు ఉన్నాయి. వాటి నుంచి వచ్చేటటువంటి గాలి మలయ మారుతం, కొండగాలి, పిల్ల తెమ్మెర, కమ్మ తెమ్మెర, లేకపోతే కమ్మ గాడ్పు. కొండగాలి పరిమితము. రథము రథికునికి లోబడి ఉండాలి. ఈ గాలి ఎటు పెడితే అటు కొట్టుకుపోతుంది, రథికుడికి లోబడి ఉండదు. అనంగ శరీరమే లేనివాడు. యుద్ధం చేసే బాహుబలి ఎక్కడ అయినా బాహుబలము లేనివాడు కదా. ఏకహ ఒక్కడే, అసహాయుడు. ఎందుకు ఏకహ అన్నారు? ఎప్పుడైనా మన్మధుడు ప్రవేశించి ఈ తన సృష్టి కార్యాన్ని నెరపాలి అని మనసులో సంకల్పించుకుంటే అప్పుడు ఏకహయ కదా. ప్రతివాడును నలుగురితో షేర్ చేసుకోడు కదా ఆ విషయాన్ని. ఒక్కడు ఇందరితో ఎలా పోరు చేస్తాడు? అది కారణమేమిటి? ఏ అపంగాత్ లబ్ధ్వా, నీ కడగంటి చూపు నుంచి వచ్చినటువంటి పొందినటువంటి కామపి, ఇంత అంత అని చెప్పరాని కృపాం దయతో సర్వం జగత్ ఇదం, ఈ ప్రపంచాన్నంతటిని అనంగ మన్మధుడు విజయతే, జయిస్తున్నాడు కదా ఒక అర్థం. ఇక ధను పౌష్పం, శరీరము పువ్వు వలె 3 నాళ్ల ముచ్చట, అనిత్యం స్థూల శరీరం. మౌర్వి మధుకరమయి, జ్ఞానేంద్రియముల గుంపు. జ్ఞానేంద్రియములు చెంచరీకములు, తుమ్మెదలతో పోలిక, చెంచలములు. చెప్తున్నాను కదా. శబ్దాదిభి పంచభిరేవ పంచ పంచ శబ్దాదిభి, శబ్దము మొదలైనటువంటి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క జంతువు మరణిస్తోంది. 5 ఇంద్రియాలు లాగేస్తున్న మనిషి గతి ఏమిటి అన్నారు వివేక చూడామణిలో. పంచవిశిఖా 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలకు ఓదానికి ఉనికి పొత్తు లేదు, త్రికరణ శుద్ధి లేదు, పంచకరణ శుద్ధి లేదు. వసంత 5 కర్మేంద్రియాలలో 2 విసర్జన, ఇది పాయు ఉపస్థ కదా, వాటి పక్కన పెట్టండి. మిగతా 3టికి పొత్తు లేదు. వసంత సామంత, బుద్ధిమంత్రి గారు. వచ్చే బుద్ధి పోయే బుద్ధి, నిలకడగా బుద్ధి ఉండదు. మలయమరు ఆయోధన రథ అంటే ఎక్కి ప్రయాణం చేసేటటువంటి రథము కారణ శరీరం. ఈ కారణ శరీరంతోనే ఈరోజు చనిపోతాను, మళ్ళీ రేపొద్దున పుడతాను. ఈ చావు పుట్టుకల మధ్యన దినదినము ఉండేటటువంటి అనుభవము కారణ శరీరం వలనే మళ్ళీ రేపటికి కంటిన్యూ అవుతుంది. అంటే అదే నాకు రేపటికి రథము. అలాగే ఈ శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళడానికి కూడా తత్ దినము తరువాత కూడా ఇదే రథము. ఇటువంటి దాని మీద ఉన్న రథికుడు అస్వతంత్రుడు. కారణ శరీరము వాసనల పుట్ట, దానిని నేను ఇప్పుడేమీ మార్చలేను.
అనంగ సూక్ష్మ శరీరము మనస్సు ఎలాగో కష్టపడి ప్రపంచ వ్యవహారాలు నెట్టుకొస్తున్నాడు. ఎలా నెట్టుకొస్తున్నాడు? హిమగిరి సుతే తే అపాంగాత్ లబ్ధ్వా కృపాం జగదిదం సర్వం మనస్సు మనః జయతే విజయతే. అనంగ అంటే మనః విజయతే, జయిస్తుంది. కానీ కామపి ఏక, ఏ ఒకనొకడో కోట్లలో ఒక్కడు ఏకహ ఏకత్వం అనే స్థితిని, అంటే భిన్నత్వము లేదు అని తెలిసినవాడు, నేహ నానాస్తి కించన అనేట తెలుసుకున్నవాడు జగత్ ఇదం విజయతే, ఈ జగత్తును జయించి జన్మరాహిత్యాన్ని పొందుతాడు. ఇటు మోక్షానికైనా అటు బంధానికైనా ఈశ్వర కృప కావాలి. మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ, అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. కామ సంకల్పంగా ఉంటే బంధము, కామ సంకల్పాలు కోరికలు లేకుండా ఉంటే మోక్షము అని మనం ముందే తెలుసుకున్నాం. అలాగే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు కదా. అది ఈ రెండిటి తాను. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.